ప్రతిక్షణం ప్రజల పక్షం MN95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురితో పాటు ప్రేమికుడిని కత్తితో పొడిచిన కసాయి. ఇరువురికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బంగారం అక్రమ రవాణా కేసులో సీనియర్ పోలీస్ అధికారి కుమార్తె ప్రముఖ నటి రన్య జైలు పాలైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బసినికొండలో టిప్పర్ ఢీకొని ప్రమాదంలో తెలుగుదేశం అభిమాని మృతి. పుంగనూరులో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె పట్టణం పొంగనూరు రోడ్డు బసినికొండలో గుర్తు తెలియని యువకుని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు సుమారు 30 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని యువకుడు రోడ్డు పక్కన బైక్ లో వెళుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటోలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అతను మృతి చెందినట్లు తెలిపారు. అవి కూడా సక్రమంగా ఇస్తున్నారు లేదా, ICDS అంగన్వాడీ అందులో సరిగ్గా అన్ని ఇస్తున్నారా లేదా, హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా, ఆ హాస్టల్స్లో భోజనాలు సరిగ్గా పెడుతున్నారు లేదా, ఇక్కడ మిడ్ డే మీల్స్ అన్ని సక్రమంగా ఇస్తున్నారు లేదా అని తనిఖీలు చేస్తూ ఉంటాం. ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు? అందరు హ్యాపీనా? ఎవరైనా క్యారెట్లు తెచ్చుకుంటారా? అందరు ఇక్కడ తింటారా? నిమ్మనపల్లె మండల కేంద్రంలోని తవలం పంచాయతీ తవలం సర్వే నంబర్ 355, 357 నెంబర్లు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోమటి వాణి చెరువులో వందల సంఖ్యలో కలిగి ఉన్న నీలగిరి చెట్లను బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణంలో బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కర్ణాటక, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుండి వివిధ సంఖ్యలో వ్యాపారులు రావడం జరిగింది. ఇందులో భాగంగా నీలగిరి చెట్లు వేలం పాటకు 24 మంది వ్యాపారస్తులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ఈఓ PRD చలపతిరావు, ఏఓ రమేష్ బాబు, ఫారెస్ట్ అధికారి DRO మదన మోహన్, పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ మారెప్ప, తెలుగుదేశం నాయకులు, మీడియా కోఆర్డినేటర్ రాజన్న, మాజీ ఎంపీపీ మేష రామకృష్ణులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా చిత్తూరు ఎర్రవారిపల్లెం బకరాపేట మండలానికి చెందిన ఎస్ సయ్యద్ బాషా 27,10,000 రూపాయలకు వేలంపాటనందు దక్కించుకున్నారు. వ్యాపారస్తులకు అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తవలం పంచాయతీకి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని రావడంపై అధికారులు కృతజ్ఞతలు చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన అధిక మొత్తం రూపాయలను పంచాయతీ నిధులకు ఉపయోగించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ రెడ్డప్ప, తేదేపా నాయకులు రాజన్న, మేష రామకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, చలపతిరావు, ఏఓ రమేష్ బాబు, ఫారెస్ట్ అధికారి DRO మదన్ మోహన్, పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ మారెప్ప, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీప, రాజవేటివారిపల్లి సర్పంచ్ సుబ్రహ్మణ్యం, శ్రీపతి, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేలము దక్కలు పరచడమైనది. మీరందరూ కూడా వేలంలో దక్కించుకోని వారందరూ కూడా దయచేసి నిదానంగా డిపాజిట్లన్నీ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిదానంగా ఒకరు తర్వాత ఒకరు వచ్చి గలాట లేకుండా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన DLPO గారు, MDO గారు, తర్వాత AO గారు, మా DRO గారు, గాంధీ గారు, మా పంచాయతీ సిబ్బంది, దయచేసి అందరూ వేలం పాటలో పాల్గొన్న వారందరూ కూడా ఎవరైతే డిపాజిట్ కట్టారో వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. వీరందరూ వచ్చి వాళ్ళందరికీ నమస్కారాలు. వేలం పాట ముగిసింది. మొత్తం గ్రామ పంచాయతీకి 27,00,000
10,000 ఆదాయం కూడా వచ్చింది. దానికి మనము వేలంపాట హెచ్చు పాటదారుడు ఆయన పేరేమి సయ్యద్ బాషా గారిని వేలంపాట కంప్లీట్ చేశారు. ఆయనకి వేలంపాట దక్కింది కాబట్టి ఆయన నుంచి గ్రామ పంచాయతీకి 27,10,000 రూపాయలు వచ్చింది. కాబట్టి దీనికి సహకరించిన పెద్దలందరికీ. వారం ముందు గుడిపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య చంద్రశేఖర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో రాజీ చేస్తామని ఇద్దరిని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దకు పిలిపించిన కుటుంబ సభ్యులు. పెద్దల సమక్షంలోనే ఆగ్రహానికి గురైన కౌసల్య తండ్రి శివప్ప కత్తితో కౌసల్య చంద్రశేఖర్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కౌసల్య చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. కౌసల్య ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చకపోవడంతోనే శివప్ప కత్తితో దాడి చేసినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సరే మా ఇంట్లో ఒప్పుకోండి సార్, ఇంట్లో ఫస్ట్ ఒప్పుకొని లాస్ట్లో ఒప్పుకోలేదు సార్. సరే అమ్మాయి అనుకుని వాళ్ళ మామకి చెక్ పెళ్లి చేసి ప్లాన్ చేశారు సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి వెంటనే మనం పెళ్లి చేసుకున్నాం సార్. సరే ఇంకా 3 రోజులు అయింది సార్. తర్వాత ఇంకా సరే మాట్లాడదామని రమ్మని చెప్పారు సార్. సరే అని చెప్పి అక్కడ సార్ ఫస్ట్ మాట్లాడదామని పార్క్కి అక్కడ వెళ్ళలేదు సార్. ఆయన సరే సార్ తక్కువ సార్ తప్పము మాట్లాడదామని చెప్పి అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది సార్, ఇస్రాయిల్ సార్ అక్కడ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చాడు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అభిని రమ్మన్నాడు సార్. రమ్మంటే అభిని వచ్చాడు, మీరు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా మొగుడే కావాలని చెప్పింది సార్. ఆయన మళ్ళీ ఒక 5 సార్లు అడిగినాడు సార్. అమ్మాయి వచ్చాడని చెప్పింది సార్. తర్వాత నాకు వచ్చి కాలుకున్నాడు సార్ అమ్మాయి. అని సరే అని చెప్పి అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని వాళ్ళిద్దరిని కొట్టకపోయా వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామని పోతే కత్తి చేతిలోనే తెలియదు, కత్తి తగిలిస్తుంది. కొట్టినాడు కత్తితో. ఎవరు పేరు? శివ. ఎవరు వాళ్ళది? కొత్తపల్లి. గుడిపల్లి ఆగరం పంచాయతీ. ఎంతమంది మీరు? ఒకటే పోయింది. ఎంతమంది గాయాలు? నలుగురికి. సీనియర్ పోలీస్ అధికారి కుమార్తె ప్రముఖ నటి రన్య జైలు పాలైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బంగారు అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. రన్యా రావును మార్చి 18 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని జడ్జి ఆదేశాలిచ్చారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు. రన్యా బంగారు కడ్డీలతో బెంగళూరుకు వచ్చింది. అయితే ఢిల్లీ డిఆర్ఐ బృందానికి రన్యా స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందింది. విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు నటిని అదుపులోకి తీసుకున్నారు. హిందూపూర్ టౌన్ ప్రెస్ క్లబ్ లో నేడు చలో ఢిల్లీ గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 12, 13 తారీఖులో బీసీల మేధావుల సదస్సు సౌత్ ఇండియా బీసీ కులస్తులతో సమావేశం నిర్వహించి బీసీ కులాల డెవలప్మెంట్ కి అదేవిధంగా రాజకీయ చైతన్యానికి వారు ఇచ్చే అమూల్యమైన సలహాలు తీసుకొని అదేవిధంగా న్యాయపరమైన సలహాలు బీసీ న్యాయవాదుల నుంచి తీసుకొని దీనిని ఒక ఫార్ములా ప్రకారం ప్రధాని మంత్రికి సమర్పిస్తాం. కనుక బీసీ సోదరులు మేలుకోవాలని కేంద్రంలో ప్రధాని మంత్రితో పాటు 23 మంది బీసీ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మీరు తప్పకుండా మనకు సంపూర్ణ సహకారం అందిస్తారని భావిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బీసీల జన గణకాలు, చట్టసభలో బీసీల రిజర్వేషన్లు, బీసీలకు బడ్జెట్లో 48,000 కోట్లు కేటాయించడం, ఎన్డీఏ కూటమికి సౌత్ ఇండియా బీసీ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేవీ చలపతి, రామచంద్ర, అదేవిధంగా పార్వతమ్మ, పద్మావతి, హిందూపూర్ కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో ఉంటే ఓకే, కానీ విలేజ్లో మొబ్బుతో 6 గంటలకు 7 గంటలకు నిద్రలేసి పొలం పనులు కానీ పిల్లల చదువులు కానీ భార్యాభర్త పొలం పనులకు వెళ్ళిపోతారు. ఆఫీసర్ 9:30కు వచ్చే కొద్దికి అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి మాకు అక్కడ అన్యాయం జరుగుతుంది.
కాబట్టి ఆఫీసర్లు కానీ ఎంతోమంది బీసీ సోదరులు ఉన్నారో మీరు మేల్కొనండి. ఉదయాన్నే 6 గంటలకు లేచి 9 గంటలకు గణాంకాలు చేయండి. సాయంకాలం 6 నుంచి 9 వరకు వేయండి. మధ్యాహ్నం మీరు రెస్ట్ తీసుకొని మీరు తెచ్చిన రిపోర్ట్ అంతా రెడీ చేసుకుంటే మీరు కానీ దాంట్లో భాగస్వాములు అవుతారు. ఆ సంక్షేమ ఫలాలు మీకు కానీ అందుతాయి. కాబట్టి తప్పకుండా బీసీలకు న్యాయం జరగాల. 12-13 తారీఖున జరిగిపోయే బీసీ మేధస్ సదస్సు ఢిల్లీలో అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై బీసీ. వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టనందు గల వెలుగు సంస్థలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి దివ్యాంగులకు వినికిడి యంత్రాలను వీల్ చైర్స్ ని అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గల వెల్ విషర్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గిరీష్ వెలుగు సంస్థకు విచ్చేసి వెలుగు ప్రత్యేక పాఠశాల వెలుగు వృద్ధాశ్రమాన్ని సందర్శించి గరుండా సెంటర్లోని దివ్యాంగులు తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ను చూసి వారిని అభినందించారు. గ్రీటింగ్ కార్డ్స్ ని కొనుగోలు చేశారు. అనంతరం తన వంతు సహాయంగా వెలుగు సంస్థ దివ్యాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలియజేశారు. అలాగే గిరీష్ కోరిక మేరకు మదనపల్లి పట్టణం శివాజీ నగర్లో నివాసం ఉంటున్న బదిరుడైన సలాది రమణ, రామ్ నగర్లో నివాసం ఉంటున్న ధర్మవరం రామాచారి అనే వృద్ధునికి వెలుగు సంస్థ ఆవరణంలో వినికిడి యంత్రాలను అందజేసినట్లు వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా గుర్రంకొండ మండలం ఎల్లంపల్లిలో నివాసం ఉంటున్న దివ్యాంగుడు బి హరినాథ్ రెడ్డి వీల్ చైర్ ను అందజేశారు. కురబలకోట మండలం సింగన్న గారిపల్లికి చెందిన చలపతి కుమారుడు మంజుల ప్రేమ్ కుమార్ అనే దివ్యాంగునికి వీల్ చైర్ ను అందజేశారు. ఈ సందర్భంగా తాము కోరిక వెంటనే సేవా దృక్పథంతో ఉపకరణాలను అందించిన వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డికి గిరీష్, రమణ, రామాచారి, ఉమా, బి హరినాథ్ రెడ్డి, చలపతిలు కృతజ్ఞతలు తెలియజేశారు. అంగళ్ళు సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు అశ్వ 2K25 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. 2వ రోజు పాటు కార్యక్రమాన్ని కళాశాల నందు ఘనంగా జరుపుకోవడం హీరోయిన్ నేహా శెట్టి, సింగర్ దీపు, హారిక మరియు సమీర్ భరద్వాజ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విద్యార్థులను అలరింపజేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెల్ల ద్వారకానాథ్, ప్రెసిడెంట్ ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ మాట్లాడుతూ విద్యార్థులు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారి సహకారంతో అందరినీ ఉత్సాహపరచడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. టీమ్ స్పిరిట్ అనేది ప్రతి విద్యార్థిలోనూ ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు మరియు అధ్యాపకులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, కన్వీనర్ డాక్టర్ కమలా బాషా తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.